ఫ్రెండ్, గుడ్ ఫుడ్ లోపల గుడ్ హెల్త్ కోసం గుడ్ ఫుడ్ ఏంటిది? అది గుడ్ ఫుడ్. తినరా మై మరచి, తినరా మై మరచి. సోర ఆకుల కూర. సోరకాయ అంటే అనపకాయ అని కూడా అంటారు దాన్ని. దాని ఆకులు కూడా కూర వండుతారంట. మనం ఎప్పుడూ తినలేదు కదా. చూద్దాం, ఏంటో తెలుసుకుందాం దానివల్ల ఉపయోగాలేంటి. ఓకేనా ఫ్రెండ్స్? సోర ఆకుల కూర. అనప్పాదు అనేది తెలుగులో అందమైన పదబంధం. శాకారాజం అనదగిన సొరకాయకి ఇది పర్యాయ పదం. ఆహార కొరతని తీర్చే ఓ ప్రకృతి వరప్రసాదం కూడా. ఇంటి పైకప్పు మీదకి సోరతీగ పాకి పైనుంచి కాయ ఒకటి తెగి జారి వచ్చి కింద ఉన్న మేకనెత్తిన పడిందంట. పుటుక్కు జర డుబుక్కుమే అని జానపదులు సరదాగా చెప్పుకుంటారు. దీన్ని రావికొండలరావు అనప్పాదు గురించి తెలుగు మాస్టారి పాత్రలో సైలెన్స్ అంటూ చేసిన కామెడీ పాత తరానికి ఇంకా గుర్తుండే ఉంటుంది. పొడవుగా ఉండే వాటిని సొరకాయలని, గుండ్రముగా చిన్న కుండల్లా ఉండే వాటిని అనబ అంటారని కొందరు చెప్తారు. కానీ సోర, అనబ అని రెండింటిని పిలుస్తుంటారు. పొడుగు వాటిని అంటారు, పొట్టి వాటిని కూడా అంటారు. అది మన వ్యవహారికంలో అలా అంటారు. తుంబి, తుంబి అని సంస్కృతంలో పిలుస్తారట. సొరకాయని ఏమంటారు? తుంబి, తుంబి. వేదకాలానికన్నా ముందుండే మనకు సొరకాయ వాడకం తెలుసు. 2024లో అమెరికాలోని కార్నెల్ విశ్వవిద్యాలయంలో 197 రకాల సొరకాయల జన్యువుల్ని పరిశీలించారు. దక్షిణాఫ్రికాలో సుమారు 12,000 సంవత్సరాల క్రితం పుట్టి అక్కడి నుంచి ఆసియా, అమెరికా ఖండాలకు సోర మొక్క వ్యాపించిందని తేల్చి చెప్పారు. పరిశోధన చేశారన్నమాట. సోర మొక్క కాయగూరే కాదు, ఆకుకూర కూడా. వానాకాలములో, ఆ తర్వాత వచ్చే కార్తీక మాసము ఆహార కరువు కాలంలో ఈ పూర్వము మన వాళ్ళు ఈ అరబాకుల్ని వండుకొని కమ్మగా తినేవాళ్ళు. తినటానికి పనికొచ్చేది, పోషకాలు కలిగి పుష్టిని, తుష్టిని, రుచిని కూడా ఇచ్చేది అయినప్పుడు దాన్ని తినటానికి మనకు నామోసి దేనికి మిత్రమా అని మన పెద్దలు చెబుతున్నారు. అనబాకుల్ని సన్నగా తరిగి ఓ బాండీలోకి తీసుకొని తగినంత ఉప్పు వేసి నీళ్ళ మూత పెట్టి మగ్గనిచ్చి ఉల్లి ముక్కలు వగైరా చేర్చి దానిపైన కొంచెం పెరుగు, కొద్దిగా చింతపండు రసము, కాసింత మినప్పిండి, కొద్దిగా పొడి బెల్లం కలిపి నెయ్యి వేసి మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. మెంతులు, ఆవాలు, జీలకర్ర, నువ్వులు, మినపప్పు లాంటి విడివిడిగా వేగించి మెత్తగా దంచిన పొడిని తగినంతగా ఈ కూరలో కలిపి బాగా మగ్గనివ్వాలి. చివర్లో ఇంగువ తాలింపు పెడితే సోరాకుల కమ్మని కూర సిద్ధమైనట్టే అంటున్నారు. తిన్నారా ఎప్పుడైనా? నేనైతే ఎప్పుడూ తినలేదు, వండలేదు మనం కదా. ఒకసారి వండి చూద్దాం మరి. సోర లాంటి తీయ కూరల్ని అనవసరమైన మసాలాలు, అధికముగా చింతపండు రసాలు కలపకుండా తీపి, పులుపు, ఉప్పు, కారము, వగరు, చేదు 6 రుచులు ఉండేలాగా నలుడు సూచించిన విధానం ఇది. నలభీమ పాకం అంటారు కదా. పాలకూరతో చేసుకున్నట్లే పప్పు, పులుసు కూర, రోటి పచ్చడి చేసుకోవచ్చు. పాలక లాంటివి కానీ, పకోడీలు, పరోటాలు కానీ వండుకోవచ్చు. బచ్చరాకుల్లాగా జిగురు, తోటకూరలాగా వగరు ఉండవు కాబట్టి సోరాకులతో అన్నీ వండుకోవచ్చు. బచ్చల కూర కూడా కొంచెం జిగటి ఉంటుంది, అదేమీ ఉండదు అన్నమాట. అది ఏమీ ఉండదు, బంకలాగా అసలే ఉండదు. కంద, బచ్చల్లాగే ఆవపెట్టిన కూర బాగుంటుంది. సోరాకుల సాలడ్ తింటే ఎసిడిటీ, కడుపులో మంట, ఇరిటేషన్లు తగ్గుతాయి. చింతపండు వేయకుండా పెసర లేదా కందిపప్పుతో కాల్చిన కట్టులో సన్నగా తరిగిన సోర ముక్కల్ని, సోరాకుల్ని కూడా కలిపి కాచిన పప్పుచారు లేదా సూపు పొట్టకు మేలు చేస్తుంది.
సోరాకుల్ని జ్యూస్ తీసి అందులో చారు పొడి వేసి కాచిన చారు చాలా రుచికరంగాను జీర్ణశక్తిని పెంచేదిగాను ఉంటుంది. సోరకాయకున్న గుణాలన్నీ సోరాకులకు ఉన్నాయి. ఈ ఆకుల్లో కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం, మెగ్నీషియం, ఇనుము దండిగా ఉన్నాయి. ఖనిజ లోపాలతో బాధపడే వారికి సోరాకులు వరప్రసాదాలు. అమితముగా చలవ చేస్తాయి, శరీరానికి మృదుత్వాన్ని కలిగిస్తాయి. పశ్చిమ బెంగాల్లో దీపావళి ముందు జరిగే భూత చతుర్దశి సందర్భంగా చేసే చొద్దోషాక్ అనే సాంప్రదాయ వంటకంలో 14 రకాల ఆకుకూరలతో పాటు సోరాకును కూడా తప్పనిసరిగా కలుపుతారట. సోరాకులు బెంగాల్లో సోరాకు ముదిరితే కొద్దీ దాని మీద నువ్వు ముళ్ళ లాంటి రోమాలు ఏర్పడతాయి. వాటిని తొలగించడం పెద్ద పని. అందుకని బాగా లేత ఆకుల్ని మాత్రమే ఎంచుకోండి. ఎండపడే చోట కుండీలో సోర విత్తులు 4 పాతండి చాలు. వారానికి 1-2 సార్లు మీ ఇంటిల్లి పాది సోరాకుల్ని కమ్మగా వండుకొని తినవచ్చు. ఇది మనకు గుడ్ హెల్త్ లోపల గుడ్ ఫుడ్ కదా. ఏంటిది? తినరా మైమరచి, తినరా మైమరచి. సోరాకుల కూర అంటే చూడండి, ప్రకృతిలో ప్రతి ఒక్కటి మనం తినడానికి ఇన్ని రకాల ఆహారాలు ఉండగా మనం ఇవి తినకుండా ఏదో జంక్ ఫుడ్, మైదప్పు, ఏదేదో వాటెంబడి పరిగెత్తుకుంటూ నోటికి రుచిగా ఉన్న వాటిని ఆగకుండా తినేస్తూ ఆయాసపడుతూ జబ్బులను పెంచుకుంటూ అకాల మరణాలను పొందుతున్నాం మిత్రమా కదా. అవి ఏవి రావద్దంటే మనం ఏం చేయాలి? ప్రకృతి ప్రసాదించినటువంటి వరప్రసాదాలను మనం తినడానికి ప్రయత్నం చేద్దామా? మరి తప్పకుండా. ఎన్నో విషయాలు మనకు తెలియకుండా ఉన్నాయి కదా మిత్రమా కదా. ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి. ఇంకెంతో తెలుసుకోలేకుండానే వెళ్ళిపోతామేమో మనం ఎక్కడికి? మన జన్మస్థానానికి కదా. ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్తాం కదా. ఎలా? చక్కటి సకర్యాలతో ధర్మయుక్తమైన కార్యకలాపాలను చేసి పుణ్యాన్ని మూట కట్టుకొని ఆ పుణ్యం మూటను సంకర పెట్టుకొని పోవడానికి మనం అందరం ప్రయత్నిద్దామా? ఆరోగ్యంతో సహా తప్పకుండా మిత్రమా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.